హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3. సో ఇదైతే గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ నుంచి ఒక 10 minutes దూరంలో ఉన్నామన్నమాట. సో నిన్న నైటే వచ్చాము, అస్సలు ఓపిక లేకుండే. గ్రాండ్ కెనియన్ వెస్ట్ అవన్నీ తిరిగేసి వచ్చి ఫుల్ అలసిపోయాము. సో వచ్చి ఇంకా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే నేషనల్ పార్క్కి స్టార్ట్ అవుతున్నాము. 8:30 అవుతుంది టైమ్ మార్నింగ్. సో ఈరోజు కూడా నాకు తెలిసి ఫుల్ అలసిపోతాం అనుకుంటా తిరిగి. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడైతే ఒక మిర్రర్ సెల్ఫీ అండ్ అవుట్ఫిట్స్ ఫ్లాన్ చేసేసి ఇంకా హోటల్ రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. సో ఇదైతే చాలా బాగుండింది. ఇది ఒక రిసార్ట్ అనమాట. యాక్చువల్లీ మనకి గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ దగ్గర సో మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. హార్డ్లీ తిప్పి కొడితే ఒక 4-5 హోటల్స్ ఉంటాయి అంతే అనమాట. సో అందులో మేము ఒక రిసార్ట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉండాలి అని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకున్నాము. అంబియన్స్ అయితే చాలా చాలా సూపర్ ఉంది. లైక్ గ్రాండ్ కెనియన్ నేషనల్ పార్క్ విజిటర్ సెంటర్ ఉంటుంది కదా, సో మెయిన్ ఎక్కడైతే మనం మౌంటైన్ అవన్నీ చూస్తామో దాని నుంచి హార్డ్లీ ఒక 8 to 10 minutes ఉంటుంది అంతే. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి పార్క్ చేసుకొని మనము విజిటర్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రిసార్ట్ చాలా చాలా బాగుంది, రూమ్ కూడా చాలా బాగుంది. సో మేము నైట్ వెళ్ళాం కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఆల్సో అక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది, మీకు బయట అవాయిడ్ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది, చాలా తక్కువ ఆప్షన్స్ ఉండే. అండ్ దేవర్ ఛార్జింగ్ అరౌండ్ $20 per person అనుకుంటా. సమ్ సాసేజెస్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, బ్రెడ్ అవే ఉండే, ఇట్లా బేగల్స్ అవన్నీ కూడా ఆప్షన్స్ లేకుండే. సో ఇదైతే స్క్వైర్ రిసార్ట్ అనమాట. చెప్పాను కదా కరెక్ట్ 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి క్విక్గా ఏమన్నా మెక్డానల్డ్స్లో కానీ ఎక్కడైనా పిక్ చేసుకుందాం అనుకున్నాము. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడ చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవి ఉంటాయి కదా, మెక్డానల్డ్స్, కేఎఫ్సీ, టాకో బెల్ అవన్నీ ఉంటాయి అనమాట. సో అక్కడ స్కిప్ చేసిన బయట ఎక్కడో ఒక దగ్గర మనం తినేయచ్చు. బేసికలీ ఆ రోజు వెదర్ చాలా బాగుండే. ఐ మీన్ మీకు ఇక్కడ చూడడానికి వీడియోలో బ్రైట్గా అట్లా అనిపించచ్చు, కానీ టూ మచ్ చల్లగా ఉండింది. యాక్చువల్లీ మేము వేగస్ ప్లానే ఉండింది కదా, సో ఇది అక్కడ నుంచి ఒక 4 to 5 hours డ్రైవ్. వెళ్దామా వద్దా అన్న డైలమాలోనే ఉండే అనమాట. సో అక్కడ వేగస్ అంతా కవర్ చేసిన తర్వాత వెళ్దామా లేకపోతే లేదా అన్న డైలమాలో ఉండే. సో వింటర్కి తగ్గట్టు ఇట్లా ఫుల్ మంచి ఏమంటారు వార్మ్ క్లోత్స్ తెచ్చుకోలేదు ఇద్దరము. సో అండ్ ఇక్కడికి ఇంకా అక్కడ మాకు టైం దొరికింది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. బేసికలీ సందీప్కి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. నేనేంటంటే వెకేషన్కి వెళ్ళాము కదా, సరే లైట్గా చూద్దాంలే చేద్దాంలే అన్న దాంట్లో ఉంటా. బట్ సందీప్ అట్లా కాదు, లైక్ ఇంకెళ్ళినామంటే అక్కడ ఒక 5 to 10 places కవర్ చేయాలి. సో అట్లా ఉంటాడు అనమాట, ఆల్వేస్ ఆన్ హిస్ టోస్. సో అందుకే ఇంకా ఫుల్ తిరిగాము ఈ ట్రిప్ అంతా చెప్పాలంటే. అండ్ అందులోనే ఒక ప్రాసెస్ లాగా ఈ ప్లేస్ కూడా వచ్చాము. సో మేము వింటర్ క్లోతింగ్ అది తెచ్చుకోలేదు కాబట్టి మాకు కొంచెం కష్టమైంది, ఎందుకంటే చాలా చాలా చల్లగా ఉండింది. మేబీ 0 or -1 అట్లా ఉండింది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. నేను ఇక్కడ పోజ్ ఇస్తున్నాను కానీ లైక్ హుడీ ఇప్పేసి, బట్ నేను ఎక్కువ సేపు ఉండలేకపోయినా, జస్ట్ ఫొటోస్ కోసమే అనమాట. బట్ వెదర్ గురించి పక్కన పెడితే ఈ వ్యూస్ అయితే అసలు బ్రెత్ టేకింగ్ వ్యూస్. అసలు నాకు చూస్తుంటే అట్లే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఐ డోంట్ నో వై. అసలు చాలా చాలా బాగున్నాయి వ్యూ అయితే. అసలు మా పక్కన ఒక ఏజ్డ్ కపుల్ వాళ్ళు వచ్చి తను అంటుండే అనమాట, నో వండర్స్ వై దిస్ ఇస్ ఇన్ 7 wonders of the world అని. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ గ్రాండ్ కెనియన్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 wonders of the world. మీకు తెలిస్తే అయితే నాకు కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా అక్కడ అదంతా తిరిగేసి దాని తర్వాత నాకు ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్కి ఏమంటారు కలెక్ట్ చేసే అలవాటు ఉందన్నమాట. సో మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదైనా ఒకటి తీసుకుంటానా లేదా తెలియదు, కానీ ఇది మాత్రం స్కిప్ అవ్వకుండా తీసుకుంటాను. నాకు 1-2 తీసుకోవాలి, మల్టిపుల్ తీసుకోవాలని ఉంటుంది, కానీ సందీప్ ఒక్కటే చాలే అని చెప్పేసి ఆపేస్తాడనమాట. అండ్ అట్లే విజిటర్ సెంటర్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇక్కడ దీని గ్రాండ్ కెనియన్ ఒక జియాలజీ కనిపించింది. ఎప్పుడో మనుషులు డైనోసార్స్ లేని టైం నుంచి ఇవన్నీ ఉండే. సో మనకు అంత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని చెప్పి నేను స్కిప్ చేసా. అండ్ మెక్డానల్డ్స్లో కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదనమాట, జస్ట్ కాఫీ తీసుకున్నాము. సో అందుకే ఇక్కడ ఇంకా బేగల్స్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరిజోనా స్నోబాల్ అనమాట. సో మేమైతే ఇక్కడికి ఒక
అరిజోనా గోండోలా రైడ్ అని ఉంటుంది. సో, ఎస్పెషల్లీ దానికోసమే వెళ్తున్నాము. సో, నేనేమనుకున్నా అంటే అటు సైడు లైక్ ఈ నెవాడా సైడ్ ఆర్ అరిజోనా సైడ్ నుంచి స్నో పడుతుంది అని నాకు అస్సలు ఐడియా లేదు. ట్రస్ట్ మీ గైస్, నేను ఆన్లైన్లో చూసి కూడా నేను ఏమనుకున్నా తెలుసా, ఆర్టిఫిషియల్ స్నో ఉంటుంది అక్కడ, అన్ని రైడ్స్ ఉంటాయి అట్లాంటిది అనుకున్నా. కానీ లైక్ లిటరల్లీ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెన్ వీ కేమ్ అక్రాస్ దిస్ ప్లేస్, ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాగా ఉంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద ప్లేస్ నేమ్, బట్ అసలు క్రేజీ ఉండింది. లైక్ అసలు నేను ఇదైతే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. లైక్ దూరం నుంచి గ్రాండ్ కెన్యన్ నేషనల్ పార్క్లో ఉన్నప్పుడే ఆ మౌంటైన్ చూస్తున్నప్పుడు దూరం నుంచి స్నో కనిపించింది. నేను ఏమనుకున్నా అంటే ఇట్లా మౌంటైన్స్ అండ్ స్కై కలిసిపోయింది కదా అట్లా అనుకున్నా. బట్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టింగ్ స్నో. అసలు ఈ ట్రిప్లోనే నేనైతే స్నోని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసింటే నేను బట్టలు కూడా వేరేలాగా వేసుకునేదాన్ని. సో ఫైనలీ ఈ ప్లేస్కి వచ్చేసాము. డ్రైవ్ కూడా క్రేజీ ఉండింది. ఎంతో పైకి వెళ్ళాము. ఐ యాక్చువల్లీ డోంట్ రిమెంబర్ యాక్చువల్ హైట్ అనమాట. సో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఈ ప్లేస్కి మీరు కనుక గ్రాండ్ కెన్యన్ వస్తే అరిజోనా గోండోలా అని ఒక ప్లేస్ ఉంటుంది. సమ్ 1 hour 1.5 hour ట్రావెల్ చేయాలి నేషనల్ పార్క్ నుంచి. అండ్ ఎస్పెషలీ దిస్ ఈజ్ ద సీజన్ అంట. లైక్ స్కీయింగ్కి కానీ అన్నిటికీ, రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నిటికీ. నాకు తెలిసి మొత్తం ఆ ప్లేస్లో నేను సందీపే అట్లా వియర్డ్గా ఉన్నాము. లైక్ ఇట్లా ఫుల్ జాకెట్స్ వేసుకోకుండా, గ్లౌజెస్ వేసుకోకుండా. అండ్ నేను అట్లీస్ట్ హ్యాట్ అన్నా కొనుక్కొని పెట్టుకున్నాను. బట్ సందీప్ అది కూడా పెట్టుకోలేదు. లిటరలీ స్నో పడుతుండే హెయిర్లో, అన్నిట్లలో. టూ మచ్ ఎక్స్పీరియన్స్. అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మాటల్లో. అండ్ ఫైనలీ వెయిట్ చేసిన తర్వాత ఆ మంచులో ఆ లాంగ్ క్యూ 30-40 minutes వెయిట్ చేసిన తర్వాత మా రైడ్ వచ్చింది. సో అందులో ఓన్లీ నేను సందీప్ ఇద్దరమే కూర్చున్నాము. ఎప్పుడు సందీప్ని అడుగుతూ ఉంటాను అనమాట, నన్ను ఏ ట్రిప్స్కి తీసుకెళ్ళకు, జస్ట్ యూరోప్ తీసుకెళ్ళు, నాకు ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టము. అంటే ఎందుకు ఇష్టము, ఈ చిన్నప్పటి నుంచి మూవీస్లలో చూసి అనమాట నాకు ఇష్టమైంది. సో వాటికి తీసుకెళ్ళు చాలు, నాకు ఇంకేమొద్దు అని అడిగేదాన్ని నేను ఎప్పుడు. సో లిటరలీ నన్ను స్విట్జర్లాండ్కి తీసుకొచ్చేసాడు అనమాట సందీప్. యాక్చువల్లీ సందీప్కి కూడా ఐడియా లేదు లైక్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లేస్, ఇంత బాగుంటుంది అని చెప్పేసి. అండ్ నాకైతే కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ దీని మీద. అండ్ అసలు 0% అని చెప్పాలి ఐడియాలో కూడా. అసలు ఇద్దరం అయితే క్రేజీ ఎంజాయ్ చేసాం రైడ్ని. నేను లోపల హీటర్ లాగా ఉంటుంది అనుకున్నాను కానీ లేదు. బట్ దెన్ ఆల్సో లైక్ టూ మచ్ ఎంజాయ్ చేసినాము. అండ్ పొద్దున్న నుంచి ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు కదా. ఇంకా అక్కడ ఏమంటారు, దిగేసిన తర్వాత ఇట్లా ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కనిపించింది అనమాట. దీనికి క్రేజీ రివ్యూస్ ఉండే. ఒక ఫేమస్ షెఫ్ లైక్ ఆయన రెసిపీస్ పెట్టేశాడనమాట. లైక్ ఆయన రెసిపీసే ఉంటాయి ఇందులో. సో ఈయన కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఆయన రెసిపీస్ అయితే వీళ్ళు ఫాలో అవుతారు. అండ్ దే మేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఆ రెస్టారెంట్ వాళ్ళకి కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. సో అక్కడ కౌస్ బఫెలోస్ ఇచ్చే మిల్క్ నుంచే లైక్ ఏమంటారు, చీజ్ చేయడం కానీ లైక్ ఎవ్రీథింగ్ లైక్ దే మేక్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ మేమైతే పెస్టో చికెన్ పిజ్జా అండ్ చికెన్ పాస్తా ఆర్డర్ చేసాము. ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా. రెండిటి టేస్ట్ అసలు సూపర్ ఉండింది. చాలా బాగుండింది. ఆ చలిలో ఇట్లా వేడిగా తేంగానే తినేసాను అనమాట. నేనైతే లిటరల్లీ కాలుతుంది, పొగలు వస్తున్నాయి, అయినా తినేసాము. అండ్ తినేసి మళ్ళీ వెగాస్కి స్టార్ట్ అయిపోయాము. సో చెప్పాను కదా, సో 4 hours డ్రైవ్. అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్క పాయింట్ అయితే మెన్షన్ చేయాలి, ఈ డ్రైవ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మీరు కనుక జస్ట్ వేగాస్ ట్రిప్ ప్లాన్ చేస్తే మటుకు మీరు ఏమంటారు, గ్రాండ్ కెన్యన్ కూడా ప్లాన్ చేయండి టైం తీసుకొని, ఎందుకంటే ఇట్స్ రియలీ వర్త్ ఇట్. నెక్స్ట్ అయితే అండ్ మేము మళ్ళీ వేగస్కి వచ్చేసాము. సో ఇంకా 2 days మిగిలింది ట్రిప్లో. సో దానికోసం స్టేకి ఇక్కడ MGM గ్రాండ్లో బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము వేరే హోటల్స్ అనుకున్నాము, లైక్ సీజర్స్ ప్యాలెస్ కానీ ఏరియా అని చెప్పేసి ఒకటి ఉంది, ఆరియా మేబీ, నేను తప్పు ప్రొనౌన్స్ చేస్తుండొచ్చు. బట్ వాటిలో లైక్ అవైలబిలిటీ లేకుండే అనమాట. బికాజ్ మేము లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకున్నాం కదా. బట్ ఏమంటారు, నందలెస్ లైక్ ఇది కూడా చాలా బాగుండే. లైక్ దీని లోపల యాంబియన్స్ కానీ రూమ్ కానీ లైక్ అంతా బాగుండిందనమాట. ఇక్కడ నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మనకి ఇవన్నీ ఆల్కహాల్ బెవరేజెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. దీని పక్కనే స్మార్ట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో నేను అనుకోలేదు దానికి కూడా చార్జ్ చేస్తారని. మేము ఇంత కూడా తాగలేదు. నేను జస్ట్ బాటిల్స్ బ్యాగ్లో పెట్టుకున్నా. బట్ దానికి $50 ఛార్జ్ చేశారు. సో కీపింగ్ దట్ ఏ సైడ్. అండ్ మేము ఇంకా ద ఫేమస్ గార్డెన్
అండ్ రామ్సే బర్గర్స్ ట్రై చేయడానికి వెళ్ళామన్నమాట. సో చాలా విన్నా నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి లైక్ చాలా విన్నాను వీటి గురించి. సో అందుకే ఇంకా ఫైనల్గా ట్రై చేద్దామని వెళ్ళిపోయాను. బట్ గెస్ వాట్, లైక్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ లేకుంటే గ్రిల్ చికెన్ బర్గర్ ఉంటే సో నేను వింగ్స్ ఆర్డర్ చేసిన విత్ ఫ్రైస్. వింగ్స్ టేస్ట్ వాజ్ గుడ్, లైక్ డీసెంట్. బట్ ఆ ప్రైస్కి ఏమో నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. తక్కువ ప్రైస్కి ఇంకా టేస్టీగా కూడా తిన్నాను నేను. అండ్ కమింగ్ టు ద బర్గర్, ఇందాక చెప్పినట్టు ఇదైతే చికెన్ గ్రిల్డ్ బర్గర్ అనమాట, చికెన్ ఫ్రైడ్ కాదు. సో నేను ఇది జస్ట్ 1 బైట్ టేస్ట్ చేసిండే, నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ సందీప్ హ్యాడ్ ఇట్ అండ్ ఆయన రివ్యూ కూడా అదే అనమాట. మోస్ట్లీ గ్రిల్డ్ ఫ్లేవరే వస్తుంది బాగా. అఫ్కోర్స్ గ్రిల్డ్ బర్గర్ అంటే గ్రిల్ ఫ్లేవరే వస్తుంది కదా, బట్ వేరే మీట్ ఫ్లేవర్ లాగా వస్తుంది అన్నట్టు అన్నాడు. ఓవరాల్గా ఓకే, వర్త్ ద హైప్ అని అయితే నేను చెప్పను, ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. సో అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నా సిరీస్ని కూడా ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్ చూడకపోయింటే వీడియోస్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.